నిడదవోలు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ బోడి ఆదినారాయణ గారికి, వైస్ చైర్పర్సన్ శ్రీమతి వెంకటకృష్ణ గారికి, ఈ మధ్య కాలంలోనే జనసేన పార్టీలో జాయిన్ అయినటువంటి 50 మంది కౌన్సిలర్స్ అందరికీ, ఇచ్చేసినటువంటి ప్రభుత్వములకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మొదటిగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ యొక్క విధానాలకి ఆకర్షితులై అధికారంలో భాగస్వామ్యం తీసుకోవడం ద్వారా నిడదవోలు పట్టణాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయడానికి జనసేన పార్టీలో జాయిన్ అయినటువంటి చైర్మన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు, కౌన్సిలర్ అందరికీ కూడా జనసేన పార్టీ తరఫున ఈ నిడదవోలు మున్సిపాలిటీ ఎక్సెప్షన్ సభ్యులుగా కూడా అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ పార్టీ పట్ల చూపించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆసక్తి ఇవాళ నిడదవోలు పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మనం ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకునే విధంగా అడుగులు పడ్డాయనేటువంటి పార్టీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో అందరం కలిసి నిడదవోలు పట్టణాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో మీరు చేసినటువంటి ప్రయత్నం రాబోయే మున్సిపల్ పరిపాలనా కాలంలో ఖచ్చితంగా నిడదవోలు పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుందనేటువంటి మాట నమ్ముతున్నాను. ఒక పక్కన స్థానిక శాసనసభ్యునిగా, రాష్ట్ర మంత్రిగా నేను ఉండగా, నాతో పాటు మున్సిపల్ కౌన్సిల్లో మెజారిటీ సభ్యులు నాతో కలిసి ప్రయాణం చేస్తే ఖచ్చితంగా అది నాకు మరింత బలాన్ని ఇస్తుంది. పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైనటువంటి సంఖ్యాబలం తెచ్చుకోవడం ద్వారా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏ రకంగా అయితే మంచి పరిపాలన అందిస్తుందో అదే పరిపాలనని నిడదవోలు పట్టణంలో కూడా అందించడానికి అవకాశం కలుగుతుంది. నిజానికి మనకి జనసేన పార్టీ సభ్యుల సంఖ్య లేనప్పుడు కూడా ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా నేను నిడదవోలు పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి ఇతోధికంగా నిధులు తీసుకురావడం జరిగింది. అదే ఇప్పుడు ఈ బలం కూడా తోడైంది కనుక ఖచ్చితంగా మరింత ఉత్సాహంగా పనిచేసి మరింత చొరవతోటి నిడదవోలు పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి మీరందరూ ఒక అవకాశం నాకు కల్పించారనేటువంటి వాటిని తెలియజేస్తూ, అదేవిధంగా దీనికి సహకరించినటువంటి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారిని, చందు గారిని, నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ కుమ్మర వెంకటేశ్వరరావు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు రంగా రమేష్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ప్రమోద్ కుమార్ గారు, వీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రాజకీయాలు అనేవి ఒక పదవిలోకి వచ్చే వరకు మాత్రమే, లేకపోతే ఒక స్థాయికి చేరుకునే వరకు మాత్రమే రాజకీయాలు చేయగలిగితే, ఒక పదవి వచ్చిన తర్వాత ఆ పదవిని ప్రజలకి సంక్షేమం, అభివృద్ధి అందించడానికి ఉపయోగించాలనేటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని తూచ తప్పకుండా మనందరం కలిసి నిర్వహిద్దాం. మీరందరూ కూడా తొలి నుంచి చూపిస్తున్నటువంటి అభిమానం ఏదైతే ఉందో అది పట్టణ అభివృద్ధికి తప్పనిసరిగా ఉపయోగపడుతుందనేటువంటి మాట నమ్ముతున్నాను. మరో పక్కన ఒక గతంలో ఎంతో అద్భుతమైనటువంటి పట్టణంగా ఉన్నటువంటి నిడదవోలు ఈ మధ్యకాలంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి కనపడక కొన్ని ఇబ్బందులు గురవుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. ఇవాళ మళ్ళీ పట్టాలు ఎక్కించాల్సిన అవసరం నిడదవోలు పట్టణాన్ని, ఈ పట్టణంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి చేయడం, ముఖ్యంగా ప్రజల సౌకర్యాలతో ఏర్పాటు చేయాల్సినటువంటి మంచినీటి సౌకర్యం కానీ, రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ, ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా తప్పనిసరిగా మనం ముందుకు తీసుకెళ్తాం. వీటికి అవసరమైనటువంటి నిధులు తీసుకురావడానికి నేను కృషి చేస్తాను. ఆ కృషి చేసేదానికి మరింత ఉత్సాహం ఎక్కడ లభించిందంటే నాకు మీరందరూ జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం వల్ల నాకు లభించింది. మీ అందరి సహకారంతో మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం దొరుకుతుందనేటువంటి మాటని తెలియజేస్తున్నాం.